వాళ్ళు చాలా బాధపడ్డారు. దీనివల్ల నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశం నష్టపోయింది. మన రెప్యుటేషన్ పోయింది. అందుకే రికార్డ్ స్ట్రైటన్ చేసేదానికి మేమందరం కలిసికట్టుకు వెళ్ళాం. సింగపూర్ ప్రెసిడెంట్ షణ్ముగరత్నం గారిని ఏకంగా కలిసాం. సీనియర్ మినిస్టర్ లీ హెసన్ లాంగ్ గారిని కూడా మేము కలిసాం. మినిస్టర్ ఆఫ్ మ్యాన్ పవర్ టాన్ సీ లెంగ్, హోమ్ మినిస్టర్ షణ్ముగం గారిని, ఎంఓఎస్ దినేష్ వాసుదాస్ గారిని కూడా మేము కలుస్తాం జరిగింది. 4 రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు 26 1-on-1 మీటింగ్లు పెట్టుకున్నారు. దాంతోపాటు ఫీల్డ్ విజిట్స్ కూడా చేశారు. నేను కూడా స్వయంగా 19 1-on-1 మీటింగ్లు పెట్టుకున్నాను. సుమారుగా 16 రౌండ్ టేబుల్స్ ఫీల్డ్ విజిట్స్ కూడా మేము చేస్తాం జరిగింది. టువా స్పోర్ట్ కానీ, బిదాద్రి హౌసింగ్ ఎస్టేట్ కానివ్వండి, జురాంగ్ పోర్ట్ కానీ, సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ కూడా మేము సందర్శిస్తాం జరిగింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, డ్రోన్స్, గ్రీన్ ఎనర్జీ, పోర్ట్స్, డేటా సెంటర్స్, సెమీ కండక్టర్స్, రియల్ ఎస్టేట్ సంబంధించిన వర్టికల్స్ కూడా మేము అక్కడ ఉన్న కంపెనీలతో కూడా మేము చర్చిస్తాం జరిగింది. సింగపూర్కి సావరెన్ ఫండ్స్ ఉంది. అంటే జిఐసి తమసేక్ అనేది సింగపూర్ సావరెన్ ఫండ్. అంటే సింగపూర్ ప్రభుత్వం ఆ కంపెనీస్లో పెట్టుబడి పెట్టి వాళ్ళ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. మన దేశంకి వచ్చేగల ఎయిర్టెల్లో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఉంది. అదేవిధంగా క్యాపిటల్ ల్యాండ్ అంటే హైదరాబాద్లో పెద్ద ఎత్తున వాళ్ళు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేసే సంస్థ, దాంట్లో కూడా వాళ్ళు పెట్టుబడి ఉంది. వాళ్ళ కంపెనీలు కూడా మేము కలుస్తాం జరిగింది. ఒక అండర్స్టాండింగ్తో 5 ఏళ్ళలో 45,000 కోట్ల పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తామని మేము ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. రెస్పాన్స్ అనేది వాళ్ళ దగ్గర నుంచి అద్భుతంగా ఉంది. ఇదంతా యువతకి గుడ్ న్యూస్, జగన్కి బ్యాడ్ న్యూస్. ఈరోజు కూడా మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నారు, జగన్ అనే వ్యక్తి క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తున్నాడు. మేమందరం అహర్నిశలు కష్టపడుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే సింగపూర్లో 8 ఆయన మీటింగ్లు మొదలు పెడితే రాత్రి 11:30 వరకు మీటింగ్లు నిర్వహిస్తున్నారు. అంటే ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, యువతకి ఉద్యోగాలు ఉపాధి తీసుకురావాలని ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆయన అంత కష్టపడుతుంటే మేము కనీసం ఇంకో గంట ఎక్కువ కష్టపడాలని మేమందరం పరిగెడుతున్నాం.